హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం యాక్సిల్లా గురించి నేర్చుకుందాం. యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ టైమ్స్ అడిగిన అప్పర్ లిమ్ నుంచి మోస్ట్ టైమ్స్ ఎస్ఐ క్వశ్చన్ అడిగాడు. యాక్సిల్లా నేర్చుకోవాలంటే మనకు 5 సబ్ టాపిక్స్ రావాలి. ఫస్ట్ ది ద డెఫినేషన్ ఆఫ్ యాక్సిల్లా, సెకండ్ ద ఫంక్షన్ ఆఫ్ యాక్సిల్లా, థర్డ్ ది బౌండరీస్ ఆఫ్ యాక్సిల్లా, ఫోర్త్ ది కంటెంట్స్ అండ్ ద లాస్ట్ వన్ ద అప్లైడ్ అనాటమీ ఆఫ్ యాక్సిల్లా. ఈ 5 సబ్ టాపిక్స్ వస్తే మనకి యాక్సిల్లా కంప్లీట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ఈచ్ సబ్ టాపిక్ ని కంప్లీట్ చేసుకుంటూ ఈ రోజు యాక్సిల్లాని ఫినిష్ చేద్దాం. ద ఫస్ట్ సబ్ టాపిక్ definition of axilla. ఫ్రెండ్స్, axilla ని చాలా సింపుల్ గా డిఫైన్ చేయొచ్చు. ద స్పేస్ బిలో షోల్డర్ జాయింట్. షోల్డర్ జాయింట్ కింద ఉండే స్పేస్ ని axilla అంటే సరిపోతుంది. కానీ ఎగ్జామ్ లో మనకు మార్క్స్ రావాలి కాబట్టి కొంచెం కాంప్లెక్స్ గా ఉండాలి. ఎలా అంటే ద ట్రంకేటెడ్ పిరమిడల్ స్పేస్ బిలో షోల్డర్ జాయింట్ అంటే ఒకసారి అర్థం చేసుకుందాం. ద ట్రంకేటెడ్ పిరమిడల్ స్పేస్, ట్రంకేటెడ్ అని ఎందుకు అన్నాడంటే ఇది థొరాక్స్ కి అప్పర్ లింబ్ కి మధ్యలో అడ్జస్ట్ అయి ఉంది. తెలుగులో చెప్పాలంటే ఇరుక్కుని ఉంది కాబట్టి దీన్ని ట్రంకేటెడ్ అని అన్నారు. పిరమిడల్ స్పేస్ అని ఎందుకు అన్నాడంటే ఇది పిరమిడల్ షేప్ లో ఉంటుంది కాబట్టి యాక్సిల్లా అన్నది ఒక పిరమిడ్ లా ఉంటుంది కాబట్టి దీన్ని పిరమిడల్ స్పేస్ అన్నాడు. బిలో షోల్డర్ జాయింట్ ఎందుకు అన్నాడంటే షోల్డర్ జాయింట్ కింద ఉంది కాబట్టి బిలో షోల్డర్ జాయింట్. ఈ మొత్తం అంతా కూడా డెఫినేషన్ కలుపుకుంటూ వస్తే ద ట్రంకేటెడ్ పిరమిడల్ స్పేస్ బిలో షోల్డర్ జాయింట్ ఈస్ కాల్డ్ యాక్సిల్లా. సో ఫ్రెండ్స్, డెఫినేషన్ చాలా ఈజీ. ఒకసారి నాతో పాటు చెప్పండి. ఇట్ ఈస్ ద ట్రంకేటెడ్ పిరమిడల్ స్పేస్, ట్రంకేటెడ్ pyramidal space below shoulder joint. So the first thing, the definition of axilla అయిపోయింది. Next, the functions of axilla. ఫంక్షన్స్ ఆఫ్ యాక్సిల్లా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. అప్పర్ లింబ్ పనిచేయాలంటే దాని బ్లడ్ సప్లై కావాలి, నర్వ్ సప్లై కావాలి, దాని దగ్గర లింఫాటిక్ డ్రైనేజ్ జరగాలి. ఇవన్నీ జరిగితేనే గానీ ఇంకా చాలా జరగాలి. ఇవన్నీ జరిగితే అప్పర్ లింబ్ పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బ్లడ్ సప్లై ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే హార్టే ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హార్ట్ ఇక్కడ ఉంటుంది కానీ అప్పర్ లింబ్ కి ఆర్టరీస్ వెళ్ళాలి. ఆర్టరీస్ వెళ్ళాలంటే ఒక ప్యాసేజ్ వే కావాలి. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మనకి యాక్సిల్లా ప్యాసేజ్ వే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి నర్వ్ సప్లై తీసుకోండి. నర్వ్ సప్లై టు అప్పర్ లింబ్ ఎవరంటే బ్రేకియల్ ప్లెక్సస్ లేదా దాని బ్రాంచెస్. బ్రేకియల్ ప్లెక్సస్ లేదా దాని బ్రాంచెస్ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే రూట్ ఆఫ్ ద నెక్ దగ్గర వస్తాయి. కానీ రూట్ ఆఫ్ ద నెక్ నుండి మొత్తం అప్పర్ లింబ్ కి వెళ్ళాలంటే మధ్యలో ఒక ప్యాసేజ్ ఉండాలి. అదెవరు ప్రొవైడ్ చేస్తారంటే యాక్సిల్లా ప్రొవైడ్ చేస్తుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బ్లడ్ సప్లై కానీ, నర్వ్ సప్లై కానీ, లింఫాటిక్ డ్రైనేజ్ కానీ అప్పర్ లింబ్ నుంచి వేరే చోటికి వెళ్ళాలన్నా లేదా వేరే చోటు నుండి అప్పర్ లింబ్ కి రావాలన్నా ఒక దారి, ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే యాక్సిల్లా. So the function of axilla will be, it is going to provide a passageway for blood supply, nerve supply, lymphatic drainage. So the functions of axilla is clear. ఇప్పుడు the third subtopic, boundaries of axilla. ఫ్రెండ్స్, బౌండరీస్ ఆఫ్ యాక్సిల్లా మొత్తం 8 సబ్ టాపిక్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బౌండరీస్ ఆఫ్ యాక్సిల్లా. ఎందుకంటే ఎక్కువ టైం గుర్తుండడానికి ఛాన్సెస్ ఉండవు కానీ గుర్తు పెట్టుకోవాలి. సో నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తా, కొంచెం జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్లడ్ సప్లై తీసుకోండి. బ్లడ్ సప్లై ఆఫ్ అప్పర్ లింబ్ తీసుకుందాం. బ్లడ్ సప్లై అంటే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏట్రియల్ సప్లై, ఇంకోటి వీనస్ సప్లై. ఏట్రియల్ సప్లై అంటే హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అప్పర్ లింబ్ కి వెళ్ళాలి. అంటే ఏట్రియల్ సప్లై అంటే ఎలా చెప్తాం, ఇట్ ఈస్ ఫ్రమ్ హార్ట్ టు అప్పర్ లింబ్. ఇప్పుడు వీనస్ సప్లై అంటే ఇప్పుడు అప్పర్ లింబ్ కి వచ్చాక ఆక్సిజనేటెడ్ బ్లడ్ దాన్ని యూజ్ చేసుకొని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అప్పర్ లింబ్ లో ఉంది, అది మళ్ళీ రైట్ ఎయిట్ గేమ్ అంటే హార్ట్ కి వెళ్ళిపోవాలి. అంటే వీనస్ బ్లడ్ అనేది అప్పర్ లింబ్ నుంచి హార్ట్ కి వెళ్ళాలి. క్వైట్ ఆపోజిట్, అప్పర్ లింబ్ నుంచి హార్ట్ కి వెళ్ళాలి. ఈ రెండు ఎందుకు చెప్పానంటే ఒక చిన్న లాజిక్ అద్వాలి. అంటే ఒక సైడ్ నుండి ఒక మెయిన్ డోర్ ఉండాలి. అది ఎలా అంటే వేరే చోటు నుండి అప్పర్ లింబ్ కి వస్తున్నాయి. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే హార్ట్ వేరే చోటు నుండి అప్పర్ లింబ్ కి వచ్చాయి. ఇంకో డోర్ ఏంటంటే అప్పర్ లింబ్ నుంచి హార్ట్ కి వెళ్ళాలి. సో ఇట్స్ వెరీ క్లియర్, అప్పర్ లింబ్ కి వచ్చే సైడ్ ఒక డోర్ ఉండాలి, వెళ్లే సైడ్ ఒక డోర్ ఉండాలి. 2 ఓపెనింగ్స్ ఉంటేనే గానీ సరిగ్గా యాక్సిల్లా ఫంక్షన్ అవ్వదు. సో యాక్సిల్లా ఫంక్షన్ అవ్వాలంటే 2 ఓపెనింగ్స్ ఉండాలి. One opening is to enter into the upper limb and other opening is to exit from the upper limb. ఏ ఓపెనింగ్ అయితే మోస్ట్ ప్రాక్సిమల్ గా, ప్రాక్సిమల్ అంటే మోస్ట్ అప్పర్ గా ఉంటుందో దాన్ని అపెక్స్ అని అంటారు. ఏ ఓపెనింగ్ అయితే మోస్ట్ డిస్టల్ గా ఉంటుందో దాన్ని బేస్ అంటారు. నేను మీకు సింపుల్ గా ఒకసారి గుర్తు పెట్టుకునేలా చెప్పడానికి ఒక ఆబ్జెక్ట్ ను ఉపయోగిస్తాను. సపోజ్ దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి.
ఇప్పుడు దీనికి 2 ఓపెనింగ్స్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఇంకోటి ఇక్కడ. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా ఉందనుకుంటే ఇదే నా యాక్సిల్ అనుకుంటే మోస్ట్ ప్రాక్సిమల్ గా ఉంటుంది, దీన్ని ఏమంటారంటే అపెక్స్ అంటారు. మోస్ట్ డిస్టల్ గా ఉంటుంది, దీన్ని ఏమంటారంటే బేస్ అంటారు. యాక్సిల్లకు ముందు ఉండే వాల్ని యాంటీరియర్ వాల్ అంటారు. మీడియల్ గా ఉండేదాన్ని చూడండి, మీడియల్ గా ఉండేదాన్ని మీడియల్ వాల్ అంటారు. లాటరల్ గా ఉండేదాన్ని లాటరల్ వాల్ అంటారు. వెనక ఉండేదాన్ని పోస్టీరియర్ వాల్ అంటారు. సో ఫీచర్స్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ అప్పర్ లింబ్, 2 ఓపెనింగ్స్ ఉన్నాయి, 4 బౌండరీస్ ఉన్నాయి. 2 ఓపెనింగ్స్ ఏంటి ఫ్రెండ్స్? అవి ఒకటి అపెక్స్, ఇంకోటి బేస్. 4 బౌండరీస్ అంటే లాటరల్ వాల్, మీడియల్ వాల్, పోస్టీరియర్ వాల్. ఇవన్నీ కలిపి బౌండరీస్ ఆఫ్ అప్పర్ లింబ్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఏ మజిల్ ఏ వాల్ ఫామ్ చేస్తున్నాయో చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఇదే యాక్సిల్ ఇక్కడ ఉందనుకుంటే దీన్ని అపెక్స్ అంటారు, దీన్ని బేస్ అంటారు, దీన్ని యాంటీరియర్ వాల్ అంటారు, దీన్ని మీడియల్ వాల్, దీన్ని లాటరల్ వాల్, వెనకాల ఉండేది పోస్టీరియర్ వాల్. సో ఇప్పుడు మనం అపెక్స్ గురించి చూద్దాం. అపెక్స్ జనరల్ గా చెప్పాలంటే ఎవరైతే సన్నంగా ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. యూ కెన్ సీ హియర్ క్లియర్లీ, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది, దాన్ని అపెక్స్ అంటారు. అపెక్స్ కి ఇంకో పేరు సర్వైకో యాక్సిలరీ కెనాల్. ఎందుకు అలా వచ్చిందంటే సర్వైకో అంటే సర్వైకల్ రీజన్, యాక్సిల్ అంటే యాక్సిలరీ రీజన్. ఈ 2 రీజన్స్ ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని అపెక్స్ అన్నారు. దానికి ఇంకో పేరు ఏమైంది? సర్వైకో యాక్సిలరీ కెనాల్. సర్వైకో యాక్సిలరీ కెనాల్ బౌండరీస్ ఏంటి? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మీడియల్ బౌండరీ అప్పర్ రిబ్ లేదా ఫస్ట్ రిబ్ ఫామ్ చేస్తుంది. ముందుండే బోన్ క్లావికిల్, వెనకాల ఉండే బోన్ స్పైన్ ఆఫ్ స్కాపులా. సో సర్వైకో యాక్సిలరీ కెనాల్ అన్నది బౌండరీస్ చెప్పాలంటే ముందు ఎవరు ఉంటారు? క్లావికిల్ ఉంటుంది. వెనకాల ఎవరు ఉంటారు? స్పైన్ ఆఫ్ స్కాపులా ఉంటుంది. మీడియల్ గా ఎవరు ఉంటారు? రిబ్ ఉంటుంది. సో ఇలా ఒక ట్రయాంగిల్ అపెక్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ ట్రయాంగిల్ ఏమన్నారు? సర్వైకో యాక్సిలరీ స్పేస్ అన్నారు. దాన్ని ఎవరు ఫామ్ చేశారు? అప్పర్ రిబ్, స్పైన్ ఆఫ్ స్కాపులా అండ్ అదర్ ఇస్ అ క్లావికిల్. దాన్ని అపెక్స్ అంటారు. నెక్స్ట్ బేస్ గురించి చెప్పాలి. బేస్ అంటే ఏంటో కాదు, ఇప్పుడు ఇది అపెక్స్ కదా, ఇది బేస్ కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యే స్కిన్ ని ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద స్కిన్ స్ట్రెచింగ్ బిట్వీన్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వాల్స్. బేస్ అంటే ఏంటో కాదు ఫ్రెండ్స్, బేస్ అంటే ఈ మొత్తం దాన్ని బేస్ అంటారు. అంటే ఈ యాంటీరియర్ వాల్ నుంచి పోస్టీరియర్ వాల్ మధ్యలో ఎక్స్టెండ్ అయ్యే స్కిన్ మొత్తాన్ని కూడా బేస్ అంటారు. బేస్ అంటే ఇట్ ఈస్ ద స్కిన్ స్ట్రెచ్ ఫార్మింగ్ బిట్వీన్ యాంటీరియర్ వాల్ అండ్ పోస్టీరియర్ వాల్. సో బేస్ అంటే అది. ఇప్పుడు 4 వాల్స్ ఉన్నాయి కదా, యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్, మీడియల్ వాల్, లాటరల్ వాల్. ఎవరెవరు ఫామ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అప్పర్ లింబ్ హ్యూమరస్ బోన్ చూస్తే గ్రేటర్ ట్యూబర్కుల్ ఉంటుంది, లెస్సర్ ట్యూబర్కుల్ ఉంటుంది, మధ్యలో ఇంటర్ ట్యూబర్కులర్ సర్కస్ ఉంటుంది. ఈ ఇంటర్ ట్యూబర్కులర్ సర్కస్ లో 3 మజిల్స్ ఉంటాయి. ఏంటా మజిల్స్? ఏ లేడీ బిట్వీన్ 2 మేజర్స్ కదా, ఒకటి లైటిస్మస్ డోర్సే, ఇంకోటి టీరిస్ మేజర్, ఇంకోటి పెక్టోరలిస్ మేజర్. ఇందులో పెక్టోరలిస్ మేజర్ అన్నది యాంటీరియర్ గా వస్తుంది, లాటిస్మస్ డోర్సే, టీరిస్ మేజర్ అన్నవి పోస్టీరియర్ గా వెళ్తాయి. కాబట్టి యాంటీరియర్ వాల్ ఎవరు ఫామ్ చేస్తారంటే మేజర్ గా ఫామ్ చేసేది పెక్టోరలిస్ మేజర్, లాటిస్మస్ డోర్సే అండ్ టీరిస్ మేజర్ వెనక వైపు అంటే పోస్టీరియర్ వైపు వెళ్తాయి కాబట్టి పోస్టీరియర్ వాల్ ఫామ్ చేస్తాయి. సో యాంటీరియర్ వాల్ మేజర్లీ ఫార్మ్డ్ బై పెక్టోరలిస్ మేజర్. ఇంకా యాంటీరియర్ గా ఉండే స్ట్రక్చర్స్ చెప్పచ్చు. పెక్టోరలిస్ మైనర్ ఉంటుంది, ఇంకోటి సబ్ క్లేవియస్ మజిల్ ఉంటుంది, పెక్టోరలిస్ మైనర్ కి సబ్ క్లేవియస్ కి మధ్యలో క్లావి పెక్టోరల్ ఫేషియా ఉంటుంది. ఇవన్నీ కూడా యాంటీరియర్ వాల్. పోస్టీరియర్ వాల్ ఎవరు ఫామ్ చేస్తారంటే లాటిస్మస్ డోర్సే, టీరిస్ మేజర్. సో యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్ వెరీ క్లియర్. ఇప్పుడు మీడియల్ వాల్ యాక్సిల్ 5 అనుకుంటే ఇక్కడ మీడియల్ గా ఎవరున్నారు? రిబ్స్ ఉంటాయి. అప్పర్ 5 రిబ్స్ అన్నవి మీడియల్ వాల్ ఫామ్ చేస్తాయి. మనకు తెలుసు అప్పర్ 8 రిబ్స్ అన్నవి సెరటస్ యాంటీరియర్ మజిల్ కి ఆరిజినేషన్ ఇస్తాయి. సో మీడియల్ వాల్ ఎవరు ఫామ్ చేశారు? ద అప్పర్ 5 రిబ్స్ విత్ సెరటస్ యాంటీరియర్ మజిల్. లాటరల్ గా ఉండేది ఇంటర్ ట్యూబర్కులర్ సర్కస్, దాని మధ్యలో ట్రాన్స్వర్స్ ఫెమరల్ లిగమెంట్ ఉంటుంది. ట్రాన్స్వర్స్ ఫెమరల్ లిగమెంట్ కింద రన్ అయ్యేది బైసెప్స్ టెండన్. సో బైసెప్స్ మజిల్ ఉంటుంది లాటరల్ గా.
బైసెప్స్ బ్రేక్ అయ్యి. సో ద బౌండరీస్ ఆఫ్ యాక్సిలా కూడా ఫినిష్ అయింది. సో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నేను మళ్ళీ ఇంకోసారి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. బౌండరీస్ ఆఫ్ యాక్సిలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఒక థింగ్ తెలియాలి. యాక్సిలాకి 2 డోర్స్ ఉంటాయి కానీ సరిగ్గా పనిచేయదు. ఒక డోర్ ఏంటంటే బయట నుంచి అప్పర్ లిమ్ లోకి వచ్చేది, ఇంకో డోర్ ఏంటంటే అప్పర్ లిమ్ నుంచి బయటకు వెళ్ళేది. ఈ 2 ఉంటేనే కానీ సరిగ్గా పనిచేయదు. అది ఎలాగో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 2 డోర్స్ ఉంటాయి కదా, ద మోస్ట్ ప్రాక్సిమల్ డోర్ పైకి ఉండే డోర్ ని ఎపెక్స్ అంటారు. ఆ ఎపెక్స్ ని ఇంకో పేరు ఏంటంటే సర్వైకో యాక్సిలరీ కెనాల్. సర్వైకో యాక్సిలరీ కెనాల్ బౌండరీస్ ఎవరు ఫామ్ చేస్తారో తెలియాలి. ముందు ఉండేది క్లావికల్, వెనకాల ఉండేది స్పైన్ ఆఫ్ స్కాపులా, మీడియల్ గా ఉండేది అవుటర్ బోర్డర్ ఆఫ్ ఫస్ట్ రిబ్. ఈ 3 కలిపి సర్వైకో యాక్సిలరీ కెనాల్ ఫామ్ చేస్తారు. బేస్ ఎవరు ఫామ్ చేస్తారంటే స్కిన్ స్ట్రెచింగ్ బిట్వీన్ యాంటీరియర్ వాల్ కి పోస్టీరియర్ వాల్ కి మధ్యలో స్కిన్ స్ట్రెచ్ అయి ఉంటుంది. ఆ స్కిన్ బేస్ ఫామ్ చేస్తుంది. సో అది బేస్. ఇప్పుడు 4 వాల్స్ ఉంటాయి కదా, యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్, మీడియల్ వాల్, లాటరల్ వాల్. ఇప్పుడు ఇలా తీసుకుంటే యాంటీరియర్ వాల్ అంటే యాంటీరియర్ గా ఉండే మజిల్స్ చెప్తే చాలు. పెక్టోరలిస్ మేజర్ ఉంటుంది, పెక్టోరలిస్ మైనర్ ఉంటుంది, సబ్ క్లేవియస్ ఉంటుంది. పెక్టోరలిస్ మైనర్ కి సబ్ క్లేవియస్ మధ్యలో ఎవరు ఉంటారు? క్లావిపెక్టోరల్ ఫిషియా ఉంటుంది. ఇవి చెప్తే సరిపోతుంది. పోస్టీరియర్ వాల్ చెప్పాలంటే నేను ఆల్రెడీ చెప్పా, టీరిస్ మేజర్, లాటిసిమస్ డోర్సై అవి వెనక వైపు వెళ్తాయి కాబట్టి అవి పోస్టీరియర్ వాల్ ఫామ్ చేస్తాయి. సో మీడియల్ వాల్ ఎవరు ఫామ్ చేస్తారంటే అవుటర్ బోర్డర్ ఆఫ్ ఫస్ట్ 5 రిబ్స్ ఉంటాయి కదా, ఆ 5 రిబ్స్ దగ్గర సెరటస్ యాంటీరియర్ మజిల్ కూడా ఉంటుంది. సో మీడియల్ వాల్ ఇస్ ఫార్మ్డ్ బై యాంటీరియర్ మజిల్. లాటరల్ గా ఉండేది ఇంటర్ట్యూబికులర్ గ్రూవ్ ఉంటుంది. ఆ గ్రూవ్ లో బైసిపెటల్ మజిల్ వెళ్తుంది కాబట్టి బైసిపెటల్ మజిల్. సో ద బౌండరీస్ ఆఫ్ యాక్సిలా కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ యాక్సిలా. యాక్చువల్లీ కంటెంట్స్ ఆఫ్ యాక్సిలా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది, కానీ సింపుల్ గా రాయాలి కాబట్టి చెప్తాను. ఒకటి యాక్సిలరీ ఆర్టరీ గురించి రాద్దాం, సెకండ్ ది యాక్సిలరీ వెయిన్ గురించి రాద్దాం, థర్డ్ ది యాక్సిలరీ గ్రూప్ ఆఫ్ లింఫ్ నోడ్స్ గురించి రాద్దాం. సింపుల్ గా ఫినిష్ అవుతాయి. మజిల్స్ కూడా ఉంటాయి, మజిల్స్ కూడా రాసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఇది సింపుల్ గా చెప్తే సరిపోతుంది. యాక్సిలరీ ఆర్టరీ. యాక్సిలరీ ఆర్టరీ అంటే సబ్ క్లేవియన్ ఆర్టరీ యొక్క కంటిన్యూషన్. అవుటర్ బోర్డర్ ఆఫ్ ఫస్ట్ దాటగానే దాన్ని యాక్సిలరీ ఆర్టరీ అంటారు. ఫినిష్. ఇంకా రాయాలనుకుంటే యాక్సిలరీ ఆర్టరీ 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ప్రాక్సిమల్, డిస్టల్, ప్రాక్సిమల్, డిస్టల్, బిహైండ్ ద టీరిస్ మైన్. అయిపోయాక యాక్సిలరీ వెయిన్. యాక్సిలరీ వెయిన్ మేజర్ గా 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి, సెఫాలిక్ వెయిన్, బేసాలిక్ వెయిన్. సింపుల్ గా చెప్తే సరిపోతుంది. యాక్సిలరీ లింఫ్ నోడ్స్ 5 గ్రూప్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి, సెంట్రల్, యాంటీరియర్, పోస్టీరియర్, లాటరల్, మీడియల్. మజిల్స్ 2 మజిల్స్ ఉంటాయి, కొరకోబ్రేకియాలిస్ అండ్ బ్రేకియాలిస్. ఇవి చెప్తే కంటెంట్స్ అయిపోతుంది. సో కంటెంట్స్ అంతగా ఇంపార్టెంట్ కాదని స్ట్రెస్ చేయడం లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ 5 సబ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్, బౌండరీస్ ఇంపార్టెంట్, అప్లైడ్ అనాటమీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ అండ్ కంటెంట్స్ మీరు ఏది రాసినా సరే కరెక్ట్ గా రాస్తే, బేసిక్ గా రాస్తే సరిపోతుంది. ద ఫైనల్ సబ్ టాపిక్ ద అప్లైడ్ అనాటమీ ఆఫ్ యాక్సిలా. ఫస్ట్ ది థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్, దీన్ని టీఓఎస్ అంటారు. సెకండ్ ది యాక్సిలరీ క్లియరెన్స్. ఫస్ట్ ది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అపెక్స్ అన్నది ఏమంటారు? సర్వైకో యాక్సిలరీ కెనాల్ అంటారు. సర్వైకో యాక్సిలరీ కెనాల్ బౌండరీస్ చెప్పండి. ఒకటి అవుటర్ బోర్డర్ ఆఫ్ ఫస్ట్ రిబ్ మీడియల్ గా, ముందు ఉండేది క్లావికల్, వెనకాల ఉండేది స్పైనస్ స్కాపులా. 3 కూడా బోన్సే కాబట్టి రూట్ ఆఫ్ ద నెక్ నుండి అప్పర్ లింబ్ చాలా స్ట్రక్చర్స్ వెళ్తాయి. యాక్సిలరీ ఆర్టరీ వెళ్తుంది, కార్డ్స్ ఆఫ్ బ్రేకియల్ ప్లెక్సస్ వెళ్తాయి, ఇవన్నీ వెళ్తాయి కదా. ఎప్పుడైతే అబ్డక్షన్ మేజర్ గా జరిగిందో అప్పుడు ఈ యాక్సిలా అన్నది దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ ద సెన్స్ యాక్సిలా నారోవర్ అయిపోతుంది. ఈ బోన్స్ అన్ని కూడా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ బోన్స్ దగ్గరగా రావడం వల్ల ఈ అపెక్స్ నుండి వెళ్లే స్ట్రక్చర్స్ ఇప్పుడు చూడండి, ఇది వన్ ఆఫ్ ద యాక్సిలరీ ఆర్టరీ అనుకుంటే, ఇది అపెక్స్ నుండి వెళ్తుంది అనుకుంటే, ఎప్పుడైతే యాక్సిల్ ఇలా క్లోజ్ అయిపోతుందో అంటే అపెక్స్ ఈ 3 బోన్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతున్నాయో ఇక్కడ యాక్సిలరీ ఆర్టరీ కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి యాక్సిలరీ ఆర్టరీ అన్న ఎఫెక్ట్ అవ్వచ్చు, కార్డ్స్ ఆఫ్ బ్రేకియల్ ప్లెక్సస్ అన్న ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలా ఏది ఎఫెక్ట్ అయినా సరే దాన్ని థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటారు. ఫ్రెండ్స్, థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే అపెక్స్ అన్నది అపెక్స్ బౌండరీస్ అన్ని కూడా 3 బోన్స్ అన్నవి ఫామ్ చేసాయి కాబట్టి ఎప్పుడన్నా అవి కంప్రెస్ అయితే మాత్రం స్ట్రక్చర్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అన్నారు. నెక్స్ట్ అది యాక్సిలరీ క్లియరెన్స్. యాక్సిలరీ క్లియరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఫీమేల్స్ లో మోస్ట్ ప్రామినెంట్ గా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అది మోస్ట్ గా యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు యాక్సిలాలో ఉన్న ఈ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ రిమూవ్ చేయాలి, క్లియర్ చేయాలి. దాన్ని యాక్సిలరీ క్లియరెన్స్ అంటారు. సో ఫ్రెండ్స్, ద 5th సబ్ టాపిక్ అప్లైడ్ అనాటమీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం సబ్ టాపిక్స్ అన్ని ఒకసారి సింపుల్ గా డిఫైన్ చేద్దాం. ఫస్ట్ ది డెఫినేషన్ ఆఫ్ యాక్సిలా.
the truncated pyramidal space below shoulder joint. Definition again. Function ఏంటి? It is going to provide a passageway. ఎవరికి? బ్లడ్ సప్లై కి, నర్వ్ సప్లై కి, లింఫాటిక్ డ్రైనేజ్ కి. బౌండరీస్ ఏంటి? యాంటీరియర్ వాళ్ళు ఎవరు ఫామ్ చేస్తారు? యాంటీరియర్ ఉండే మజిల్స్ ఎవరు ఉంటారు? పెక్టోరల్స్ మేజర్ ఉంటుంది, పెక్టోరల్స్ మైనర్ ఉంటుంది, సబ్క్లేవియస్ ఉంటుంది. పెక్టోరల్స్ మైనర్ కి, సబ్క్లేవియస్ కి మధ్యలో ఎవరు ఉంటారు? క్లావిక్ పెక్టోరల్ ఫిష్ ఉంటుంది. ఇవన్నీ యాంటీరియర్ వాళ్ళు. పోస్టీరియర్ గా ఎవరు వెళ్తారు? లాటిసిమస్ డోర్సెట్, టీరిస్ మేజర్ కి వెనక నుండి వెళ్తాయి కాబట్టి పోస్టీరియర్ వాళ్ళు ఫామ్ చేస్తాయి. మీడియల్ గా ఎవరు ఉన్నారు? మనకి రిప్స్ ఉన్నాయి. అప్పర్ 5 రిప్స్ ఉంటాయి. అప్పర్ 8 రిప్స్ యాక్చువల్లీ సెరటస్ యాంటీరియర్ ఉంటుంది కాబట్టి సెరటస్ యాంటీరియర్ కూడా వన్ ఆఫ్ ద కంటెంట్. నెక్స్ట్ లాటరల్ వాల్ గా రాబోతుంది. లాటరల్ వాల్ ఎవరు ఉంటారు? ఇంటర్ ట్యూబికులర్ గ్రూవ్ ఉంటుంది. ఇంటర్ ట్యూబికులర్ గ్రూవ్ లో ఎవరు వెళ్తారు? బైసిపెటల్ మజిల్ వెళ్తుంది. సో లాటరల్ వాల్ అనేది బైసిపెటల్ మజిల్. సో బౌండరీస్ కూడా క్లియర్. నెక్స్ట్ కంటెంట్స్ అంటే ఒకటి సింపుల్ గా చెప్పడమే. యాక్సిలరీ ఆర్టరీ కంటిన్యూషన్ ఆఫ్ సబ్క్లేవియన్ ఆర్టరీ అట్ ద అవుటర్ బోర్డర్ ఆఫ్ ఫస్ట్ రిబ్. దీనికి మరి 3 పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. ఒక్కొక్క దానికి పార్ట్స్ చెప్పుకుంటాం. యాక్సిలరీ వెయిన్ చెప్తాం, యాక్సిలరీ లింఫ్ నోడ్స్ చెప్తాం. అవి కంటెంట్స్. అప్లైడ్ అనాటమీ అంటే 2 థింగ్స్ చెప్తాం, థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అండ్ యాక్సిలరీ క్లియరెన్స్. So friends, thank you for your patience listening. Do subscribe and follow the video.